ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క విలువైన బలమైన కృపగలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా, గతించిన నెల అంతను కూడా కాపాడారు, రక్షించారు. ఈ యొక్క నూతనమైన జూలై మాసంలోకి మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టారు. అందును బట్టి మీకే కృతజ్ఞతలు నాయన, స్తోత్రాలు ప్రభువా. లెక్కించలేని అయా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజు మరొక నూతన నెలలో మేము సజీవులంగా ఉన్నామంటే అయా, అది కేవలము కూడా మీరు మా ఎడల కుమ్మరించిన కృపను బట్టే సాధ్యమై ఉన్నది ప్రభువా. స్తోత్రాలు నాయన. ఎస్ లార్డ్. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అని కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 23వ వచనము ద్వారా ప్రభువా మీరు జ్ఞాపకం చేస్తున్న రీతిగా, అవునయ్యా, ఈ నూతన నెలలో మీరు వాగ్దానం చేస్తున్నారు, మా ఎదుట తండ్రి మా విరోధులు నిలవకుండా, మా ఎదుట మా యొక్క సమస్యలు నిలవబడకుండా, మా ఎదుట మమ్మల్ని బలహీనపరుస్తున్న బలహీనతలు శోధనలు నిలవకుండా వాటన్నిటిని పడగొట్టెదను అని వాగ్దానం చేస్తున్నారు. ఈ రోజున ఈ నూతన నెలలో మేము ఈ యొక్క వాగ్దానము స్వతంత్రించుకొనుటకు, సంతరించుకొనుటకు, తద్వారా ధైర్యము కలిగి ఈ యొక్క రోజును ఈ యొక్క నెలను ఎదుర్కొనుటకు మాకు తండ్రి నిబ్బరమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలాన్నే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా సహాయమును వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఈ రోజున చేస్తున్న ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. ఈ రోజు ప్రారంభించబోతుండగా మీ సహాయమును కోరుతున్నాము తండ్రి. మీ దీవెనలను అయా మా అందరికీ దయచేయండి. అయా, చేస్తున్నటువంటి ప్రతి పనిలో వారందరికీ 100 ప్రతిఫలము దయచేయండి. అయా, వారు సోమరితనము లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా చేస్తున్న పని ఏదైనప్పటికీ నమ్మకంగా చేస్తూ విస్తరించుటకు కృప దయచేయండి. ఎవరు కూడా వారికి ఆటంకము కలగజేయకుండా సహాయము దయచేయండి. నూతనమైన కార్యక్రమములు ఈ రోజు ప్రారంభిస్తూ ఉండగా మీరే వారిని ఆశీర్వదించండి. ఆగిపోయిన పనులు కూడా మరలా తండ్రి పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి ప్రభువా. అదే విధంగా నాయనా, ఈ రోజు ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు అటెండ్ అవ్వబోతున్నారు, వారందరినీ కూడా దీవించండి. చదివినవి జ్ఞాపకం ఉండే జ్ఞాపక శక్తిని దయచేయండి. దేనికి భయపడకుండా ప్రతి వాటికి జవాబు చేయగలిగిన హృదయాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. హాస్పిటల్స్ కి వెళ్తుండగానైనా వారి రిపోర్ట్స్, వారి చెకప్స్ అన్ని కూడా వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. డెలివరీస్ విషయంలో, ఆపరేషన్స్ విషయంలో మీరే నాయన సహాయము దయచేయండి తండ్రి. నాయన, ఈ రోజున ప్రయాణాలను కూడా దీవించండి. వెళుతున్న మార్గములు, వస్తున్న మార్గములు అన్నిటినీ ఆశీర్వదించండి. ఎవ్వరికి కూడా ఎటువంటి అపాయము, ప్రమాదము జరగకుండా ప్రతి బిడ్డను కూడా కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. క్షేమంగా మరలా గమ్యస్థానాలు చేర్చబడే కృప దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. అదే విధంగా నాయన, ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను తీర్చబోతున్నందుకు వందనాలు. అయా, ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా సమృద్ధిని దయచేయండి. ఎవరికి కూడా అనారోగ్యములు రాకుండా మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎవరు కూడా పడిపోకుండా ఆత్మీయంగా దృఢంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కావలసిన భోజనమును మీరే దయచేయండి నాయన. నాయన, ఈ రోజున మేము చేస్తున్న ప్రతి కార్యము కూడా మీ నామాన్ని మహిమపరిచేవిగా ఉండే కృప దయచేయండి. మీ నామానికి ఆయాసకరమైన, అవమానకరమైన ఏ పని మా ద్వారా జరిగించబడకుండా మీరే తండ్రి మమ్మల్ని ఆపమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా
ఈ రోజున ఈ లోక సంబంధమైన ఆకర్షణలలో ఏ యవన బిడ్డ ఎవరు కూడా చిక్కుబడకుండా సహాయం దయచేయండి తండ్రి. అయా మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. తోటి వారిని క్షమించే హృదయం, ప్రేమించే హృదయం, మమ్మల్ని మేము తగ్గించుకునే హృదయం మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, ముఖ్యంగా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు బిడ్డలు, వారికి హాని జరగకుండా ఈ రోజంతను వారిని భద్రపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయన ఈ రోజున మాకందరికీ సమాధానకరమైన ప్రశాంతమైన జీవితం దయచేయమని, మీ యొక్క కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, మేము మా నోటి ద్వారా కొందరికైనా స్వార్థను ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.